హైదరాబాద్ కొండాపూర్లో విదేశీ యువతి పట్ల అసభ్య ప్రవర్తన వ్యవహారం వెలుగులోకి వచ్చింది. నెదర్లాండ్స్ కు చెందిన ఓ యువతి తనపై జరిగిన వేధింపులపై గచ్చిబౌలి పోలీసును ఆశ్రయించింది. ప్రియుడు కోసం నెదర్లాండ్స్ నుంచి భారత్ కు వచ్చిన యువతి కొండాపూర్లో అతనితో కలిసి నివసిస్తున్న సమయంలో మరో యువకుడు ఆదిత్య తన పట్ల అసభ్యంగా ప్రవర్తించాడని ఆరోపించింది. దీంతో తిరిగి నెదర్లాండ్స్ కు వెళ్లిన ఆమె అక్కడ భారత రాయబార కార్యాలయంలో ఫిర్యాదు చేస్తుంది. అనంతరం 3 రోజుల క్రితం మళ్లీ హైదరాబాద్ కు వచ్చిన బాధితురాలు గచ్చిబౌలి పోలీసులను కలిసి జరిగిన ఘటనపై పూర్తి వివరాలు వెల్లడించింది. యువతి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లుగా తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రత్నకుమార్ అందిస్తారు. రత్నకుమార్, శ్రీజ, నెదర్లాండ్స్ కు చెందిన ఓ యువతి హైదరాబాద్ లో యువకుల చేత వేధింపులకు గురైనటువంటి ఘటన వెలుగులోకి వచ్చింది. కొండాపూర్ లో విదేశీ యువతి పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు ఓ యువకుడి. ఈ ఇన్సిడెంట్ పైన ఈ వేధింపులకు సంబంధించి గచ్చిబౌలి పోలీసులను ఆశ్రయించింది సదరు నెదర్లాండ్స్ కు చెందిన యువతి. గత కొంతకాలం క్రితం ప్రియుడి కోసం నెదర్లాండ్స్ నుంచి భారత్ కు వచ్చిన యువతి కొండాపూర్ లో అతనితో కలిసి నివసిస్తుంది. అయితే అదే సందర్భంలో మరొక యువకుడు ఆదిత్య అనేటువంటి వ్యక్తి తన పట్ల అసభ్యంగా ప్రవర్తించాడని ఆమె ఆరోపించింది. అయితే కొంతకాలం తర్వాత తిరిగి నెదర్లాండ్స్ కు వెళ్లిన ఆమె అక్కడ భారత రాయబార కార్యాలయంలో ఫిర్యాదు చేసింది. ఇండియాలో తనకు ఎదురైనటువంటి వేధింపులకు సంబంధించినటువంటి విషయం పైన. ఇక మరో 3 రోజుల క్రితం మళ్ళీ ఆమె హైదరాబాద్ కు వచ్చింది. వచ్చిన తర్వాత ఎవరైతే తనను వేధించాడో ఆదిత్య అనేటువంటి వ్యక్తికి సంబంధించి తనకు ఎదురైనటువంటి వేధింపుల పైన గచ్చిబౌలి పోలీసులను ఆశ్రయించి తనకు జరిగినటువంటి ఇన్సిడెంట్ మొత్తాన్ని కూడా పూర్తి వివరాలను వెల్లడించింది. ఇక యువతి ఫిర్యాదు తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి ప్రస్తుతం దర్యాప్తు చేస్తూ ఉన్నారు. శ్రీజ, రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్ రత్నకుమార్.